నమస్కారం. నెక్స్ట్ టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకి 2750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పాం. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వెళ్తున్నాం. సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నాం. తల్లికి వందనం కింద 10,000 కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడాం. పోరాడిన వాళ్ళపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈరోజు నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాన నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డలు, చిన్న పిల్లలపైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. వీళ్ళంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి వివాదాస్పద డీఎస్పీ చైతన్యను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అతడి పేరు తమ నాయకుడు లోకేష్ రెడ్ బుక్ లో ఉందని అన్నారు. తాడిపత్రిలో చైతన్య పోలీసు అధికారిగా ఉండి ప్రజలు, టీడీపీ కార్యకర్తల్ని వేధింపులకి గురి చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని తెలిపారు. డీఎస్పీ చైతన్యను వదిలివేయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమూరి బాపిరాజు తనకు ఫోన్ చేశారని అన్నారు. చైతన్య చేసిన అక్రమాలు, అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి తమ వారిపై పెట్టిన తప్పుడు కేసులను బాపిరాజుకు వివరించారని జేసీ పేర్కొన్నారు. పెద్దారెడ్డి చెప్పినట్లు తప్పుడు కేసులు పెట్టి తమను అనేక ఇబ్బందులకి గురి చేసిన డీఎస్పీని ఎలా మర్చిపోతామని అన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. చట్ట ప్రకారం డీఎస్పీ చైతన్యను చర్యలు తీసుకునే వరకు తాము వదిలేది లేదని తెలిపారు. ఆ రోజు చైతన్య రెడ్ బుక్లు ఉన్నాడు. ఏదో ఆయన దీంట్లో పెట్టినారు, బీఆర్లో పెట్టినారు, జీతం ఇస్తున్నారు. నాకు కూడా బాబిరాజు ఫోన్ చేశాడు, కనుమూరు బాబిరాజు. ఏంట్రా చైతన్యది వదిలిపెట్టకూడదా అన్నాడు. వదిలిపెట్టేదే ఉంది, అట్లాంటి వాడు నాకేం చేయలేడు. సమాజానికి చీడపురు కన్నా
ఈయన 130% చేసినాడన్నా. చూడండి, ఒక కాళ్ళతో ఒక ముస్లింని ఎలా తొక్కుతున్నాడు. పెద్దారెడ్డి ద్వారా దీంట్లో బాగా సంపాదించుకున్నాడు, మన శాండ్లో. ఈ వాంట్స్ లీగలీ హ్యాస్ టు గో. ఎందుకు తడిపడతా పోతానంటే ఈ లోకల్ పీపుల్ సతాయిచ్చాడు. అందువల్ల ఇదే. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి విజ్ఞప్తుల్ని స్వీకరించారు. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు తమని మోసం చేశారని ఓ వ్యక్తి లోకేష్ కి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నే సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా మంత్రికి అందాయి. మంగళగిరి నియోజకవర్గం కంతేరులో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని విక్రయించగా బాకీ ఉన్న నగదు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఉండవల్లికి చెందిన విజయలక్ష్మి మంత్రికి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన విష్ణు రాము తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పైనల్ మార్క్యులర్ ఆట్రోఫీ అనే ప్రాణాంతక జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ 9 నెలల బాలుడికి వైద్యసేమ అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఎన్టీఆర్ జిల్లా పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరాం కోరారు. కోట్ల ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయించాలని ప్రభుత్వం తరపున వైద్యసేమ అందించి తమ చిన్నారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల్ని పరిశీలించిన లోకేష్ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి కొవ్వూరు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ తెలిపారు. అనంతరం ప్రస్తుత అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నుంచి మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్త గర్వపడేలాగా బీజేపీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. పదవి అంటే గొప్ప స్థానం కాదు, అదొక బాధ్యత అని తెలిపారు. ఆత్మస్థైర్యాన్ని బలాన్ని పుంజుకుంటూ అడుగు ముందుకు వేశాను. ప్రతిఘటించిన వారి దగ్గర నుండి ఎందుకు ప్రతిఘటిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అన్వయించుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ అడుగు ముందుకు వేశాను. కొన్ని నిర్ణయాలు నాకు అంత రుచించకపోయినా కూడా పార్టీకి మంచి చేకూర్చాలి, లాభం చేకూర్చాలి అనేటువంటి భావన తప్పించి నా ఈ 2 సంవత్సరాల ప్రస్థానంలో వేరే ఆలోచనకి తావు లేదు. ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది. ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 1996 ప్రాంతంలో గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు, తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చోట్లో కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి చేస్తున్న సహాయం, ఏ పథకాలైతే గ్రామానికి వచ్చాయి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అసామానమైన అంకిత భావం, కరుణతో జీవితాలను రక్షించడానికి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు తాము వందనం చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించి స్వస్థత కలిగించేందుకు ప్రతి వైద్యుడు ఎంతో తపిస్తారని వెల్లడించారు. క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి బల్లపై చిన్నపాటి యుద్ధమే చేస్తారని అన్నారు. వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ప్రజలకు వైద్యులంటే ఎనలేని గౌరవ మర్యాదలు ఉంటాయని తెలిపారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్ లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగాను
పట్టాభిరామ్ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. ఖైరతాబాద్ లోని స్వగృహంలో పట్టాభిరామ్ పార్థివ దేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానులు సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు ప్రగతి ప్రజా సంక్షేమం కోసం 250 కోట్ల పనులకి టెండర్లు పిలవడం జరిగిందని అన్నారు. స్థానిక 18వ డివిజన్ ఆరగ్రహారం 5వ లైన్లో 70,50,000తో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైన్ కలవరటికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కోవెలమూడి రవీంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మేయర్ మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉండగా ఈ రోడ్డు అభివృద్ధి కోసం స్థానికులు నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. నెల రోజుల్లో ఈ అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కాది వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి శివరామకృష్ణ, అడప కాశీ విశ్వనాథం, శానం రమేష్, దుర్గాప్రసాద్, ఉల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో 18వ డివిజన్లో ఈ డివిజన్ కార్పొరేటర్ గారు రమణ గారు, అట్లాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ డివిజన్లో 75,50,000తో డ్రైన్లు, కల్వర్ట్స్, అట్లాగే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎప్పుడో ఇక్కడ దీర్ఘకాలంగా ఇక్కడ స్థానికులు శివరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా గత 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కూడా నిరంతరం ఈ రోడ్డు కోసం పోరాడారు. ఇది మెయిన్ కనెక్టివిటీ రోడ్డు, నల్ల చెరువు దగ్గర నుంచి ఇటుపక్క సంపత్ నగర్కి దీని యొక్క కార్యక్రమం ఇంతకుముందు గల్లా మాధవ్ గారు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసిన విధంగా దీన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఈ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేస్తాం. 30 డేస్లో ఈ రోడ్డు ఆల్రెడీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రహదారికి మళ్ళీ రాకపోకలకి తప్పకుండా అనేక కార్యక్రమాలు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రజల సంక్షేమం అట్లాగే అభివృద్ధిలో భాగంగా గుంటూరు మొత్తం ఇప్పటికే 250 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. తప్పకుండా రానున్న 5-6 నెలల్లో మంచి అభివృద్ధి ప్రదంగా గుంటూరు వెస్ట్, ఈస్ట్ అట్లాగే పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రదంగా ముందుకు సాగుతుందని కోరుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 18వ డివిజన్ 95% అభివృద్ధి సాధించిందని అన్నారు. అయితే ఈ డివిజన్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పటికీ ప్రత్యేకంగా ఆరగ్రహారం 5వ లైను గత వైసీపీ పాలనలో నిరాధారణకు గురైందని చెప్పారు. ఈ రోడ్డుకి మోక్షం కల్పించేందుకు 93 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి మంగళవారం ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి శివరామకృష్ణ, ఉల్లి గోపాల్, ఉప్పతల సాంబశివరావు, అడప కాశీ విశ్వనాథం, శానం రమేష్, దుర్గా ప్రసాద్, నీలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామనామ క్షేత్రం 5వ లైన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఇక్కడ స్థానిక ప్రజల ఎప్పటి నుంచో ఆకాంక్ష. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి లైన్కి మాత్రం స్పెషల్గా చుట్టూ డివిజన్ మొత్తం కూడా రోడ్లు వేసుకున్నా కూడా ఈ లైన్కి మాత్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదని ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికంగా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. డివిజన్ విజిట్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా వర్షాలకు కానివ్వండి, ఇంకా ఈ మురుగునీరుతో నిండిపోయి రోడ్డు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రత్యక్ష బాధల్ని మాకు కళ్ళారా చూపించడం జరిగింది. మరి దీనికి ఎండ్లో కూడా పెద్ద డస్ట్బిన్తో నిత్యం పారిశుద్ధ లోపంతో చాలా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు, డ్రైను ఈరోజు దీనికి ఒక మోక్షం కలిగినట్టుగా మేము దీన్ని చేయడం జరిగింది. అయితే కాంట్రాక్టర్లు చొరవ చూపించకపోవడం కానివ్వండి, గత పాలకుల యొక్క అసమర్థత కానివ్వండి, ఏదేమైనప్పటికీ దీన్ని నిర్లక్ష్యం చేశారని గట్టిగా చెప్పవచ్చు. మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారిని వాళ్ళ దృష్టిలో పెట్టిన వెంటనే దీనికి త్వరితగతిన శాంక్షన్ చేపించి ఈరోజు ఈ వర్క్ని అందించడం జరుగుతూ ఉంది. శ్రీ సాయి బాలాజీ వారికి వర్క్ అందుకోవడం జరిగింది. 1 మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఈ యొక్క రోడ్డు, డ్రైన్ని అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి కార్పొరేటర్ నిమ్మల రమణ గారు కూడా చెప్పడం జరిగింది. మరి డివిజన్ ప్రెసిడెంట్గా సాంబయ్య గారు ఉన్నారు, మరి నాయకులు గోపాల్ గారు ఉన్నారు, మరి ఇతర పెద్దలు ఉన్నారు. వీరందరి సమక్షంలో, ఆధ్వర్యంలో రామకృష్ణ గారు పదే మాకు మెసేజ్ల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో ఇక్కడ స్థానికంగా ఉండి వారి ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోడ్డు గురించి. సో ఇలా అందరి ఆకాంక్షల మేరకు ఈరోజు ఈ రోడ్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. దాదాపుగా 93 లక్షల రూపాయలతో ఈ డ్రైను, కల్వర్ట్స్, అదేవిధంగా సీసీ రోడ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు.
ఈ వర్క్తో ఈ 18వ డివిజన్లో దాదాపుగా 95% ఆఫ్ వర్క్స్ మొత్తం కూడా పూర్తయిపోయాయి. ఇంకొక 5% అటు ఇటుగా మినహా కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా 95% అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తూ ఉంది. అండ్ అదేవిధంగా ఈ రోడ్డుకు ఆపోజిట్గానే ఒక రోడ్డు ఉంది, దాన్ని మనకి అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని స్థానికంగా అడుగుతున్నారు. అయితే టౌన్ ప్లానర్లతో దాన్ని సర్వే చేయించి మాస్టర్ ప్లాన్లో అక్కడ రోడ్డు కనుక నిజంగా ఉంటే దాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం మేము చేస్తామని స్థానికంగా ప్రజలందరికీ కూడా గౌరవ మేయర్ గారు అదేవిధంగా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు కార్పొరేషన్ అధికారులు మేయర్ గారి యొక్క ప్రోద్బలంతో వారి ఆశీర్వాదంతో పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ప్రభుత్వ హయాంలో మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మంచి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మా 18వ డివిజన్ 5వ లైన్ శ్రీ రామనాథ క్షేత్రం 5వ లైన్ శంకుస్థాపనకి ఈ రోజున ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, అట్లానే నగర మేయర్ మా కోవిలమూడి రవీంద్ర గారు, అలానే మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, అట్లానే బీజేపీ నేరెళ్ళ మాధవరావు గారు ఈరోజు ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజున వారి సమక్షంలో ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మేము చెప్పిన విధంగా నేను ఏ రోజునైతే ఎలక్షన్లో నిలబడ్డానో ఆ రోజున నేను చెప్పాను, నా డివిజన్ మొత్తం నా ఇల్లు ఏ విధంగా అయితే అందంగా చక్కదిద్దుకుంటానో అదేవిధంగా నా డివిజన్ చక్కదిద్దుతానని చెప్పాను. అదేవిధంగా మరి ఈ రోజున మేనిఫెస్టో రీకాల్ పేరుతో వస్తున్న వైసీపీ ప్రబుద్ధులు గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ మేనిఫెస్టో రీకాల్ అనేది ఉండదని, వినూత్నమైన వైసీపీ పార్టీకి మనుషులకు వచ్చే ఆలోచనలు రావని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో రీకాల్ అంటూ తిరిగే ముందు గత వైసీపీ పాలనలో గుంటూరు నగరంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో గమనించాలని అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా గడప గడపకు వచ్చి ఈ సంవత్సర కాలంలో ఏం చేశాం, కొన్ని కారణాల వలన చేయని పనుల గురించి కూడా వివరిస్తారు. సేమ్ టైంలో వైసీపీ ప్రబుద్ధులు కూడా వస్తే మీరు ఏ రకంగా సమాధానం చెబుతారో ప్రజలకి వదిలేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే అనేది ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం చూసి తెలుసుకోవాలి. రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి కార్యక్రమంతో వస్తున్నామని చెప్పేటటువంటి ప్రబుద్ధులందరూ కూడా ఇవాళ టౌన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా రీకాల్ మేనిఫెస్టో అనేది ఉండదు. ఎందుకంటే వినూత్నమైనటువంటి పార్టీ మీది, వినూత్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనుషులకు వచ్చే ఆలోచనలు రావు మీకు ఎప్పుడు కూడా. మీ పదాలు వేరు, మీ ఆలోచన విధానం వేరు. రీకాల్ మేనిఫెస్టో అని తిరిగే ముందు గతంలో మీ నాయకులు ఉన్నప్పుడు గుంటూరు పట్టణంలో ఏ రకంగా జరిగింది, ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు కూడా అలా పనిచేయడానికి అది మీ ఘనత. కానీ ఇవాళ మేయర్ గారిని కూటమి అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత ఈ అతి తక్కువ టైంలోనే గుంటూరు నగరంలో ఎన్ని రోడ్లకి ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారో ఒకసారి తెలుసుకోండి ముందు, రేపు పొద్దున్న బయలుదేరే ముందు. సో ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం, రేపటి నుంచి కూటమి ప్రభుత్వంలోని నాయకులు కూడా గడప గడపకి వచ్చి ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు, ఎందుకు లేట్ అయింది, ఎందుకు కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేయలేకపోయాం అనేది ప్రతిదీ కూడా వివరిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం గతంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రబుద్ధులు ఎవరైనా వస్తే మీరు ఏ రకంగా సమాధానం చెప్తారో ప్రజలకే వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే మేము కట్టుబడి ఉన్నాం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో రేపటి నుంచి వస్తున్న వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్తారో ప్రజల విజ్ఞతగా వదిలిపెడుతూ మరొకసారి ప్రజలను కూడా ఆలోచించండి. కూటమి ప్రభుత్వాన్ని, గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుని రేపు రానున్నటువంటి రోజుల్లో మాకు మీ ఆశీర్వాదాలు ఇచ్చండి. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, ఈ వార్డులో దాదాపు 95% అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా చేశారంట. అంటే అది కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలందరూ కూడా కూటమి నాయకుల్ని మీరు ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటే నాయకులు కూడా మరింత ఉత్సాహంతో అన్ని పనులు చేయడానికి కూడా ముందుకెళ్తారని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇవాళ మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో అధికారులు అలసత్వానికి, నిర్లక్ష్యానికి అలవాటు పడ్డారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సామాజిక భద్రత పింఛన్లు 1వ తేదీన అందిస్తున్నామని ప్రకటించారు. మంగళవారం 18వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి
గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా అందిస్తున్నామని తెలిపారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏడాది పాలనలో ప్రభుత్వ పనితీరును తెలుసుకునేందుకు ప్రజలు వద్దకు వస్తున్నట్లు తెలిపారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు. భాగంగా మరి 1వ తేదీ వచ్చేసింది. 1వ తేదీ కల్లా కూడా ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరం కూడా మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయల చొప్పున ఈరోజు వివిధ కేటగిరీల్లో ఈరోజు పెన్షన్ని ఇవ్వడం, వారందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు కల్లా, మరి 1వ తారీఖు ఆదివారం కానీ ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజే దాన్ని పంపిణీ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తుంది కూటమి ప్రభుత్వం. అదే ధ్యేయంతో ముందుకు వెళ్తూ ఉంది, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఇలా సంక్షేమాన్ని వదిలేయకుండా ముందుకు తీసుకెళ్ళడం నిజంగా చాలా ఛాలెంజ్తో కూడుకున్న ఒక కార్యక్రమము. అన్ని పథకాలని ముందుకు తీసుకువెళ్తూ మరి ఎటు కూడా అప్పుల భారాన్ని కూడా మేము మోస్తూ ఈ యొక్క కార్యక్రమాలను అందించడం అని అంటే నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్. ఒక నిబద్ధత గల నాయకుడు మాత్రమే చేయగలిగే ఏకైక కార్యక్రమం ఇది. కాబట్టి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలని ఎక్కడా కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరికి అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోకి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదో సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒక్కసారి క్యాంపెయినింగ్ మాత్రమే నాయకులు ప్రజలకు కనిపిస్తారు అనే ఒక నానుడు ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మేము రేపు నుంచి ఇంటింటికి కూడా తిరిగి డోర్ టు డోర్ సంవత్సర కాలం పూర్తయినందుకు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, దాని పనితీరు ఎలా ఉంది అని తెలుసుకునేందుకు కూడా మేము ఇంటింటికి వెళ్ళబోతున్నాము. ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి నిదర్శనము. ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్తూ వీరి ఆనందమే మమ్మల్ని ముందుకు నడిపే ఇంధనంలాగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలా జరుగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. స్థానిక 14, 17 డివిజన్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మంగళవారం సామాజిక భద్రతా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైసీపీ చేపట్టిన రీకాల్ మేనిఫెస్టోపై ఆయన ఘాటుగా స్పందించారు. వైసీపీ అరిగిపోయిన క్యాసెట్ లాగా అభివర్ణించారు. వారు చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో 14 డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, 17 డివిజన్ టీడీపీ అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, అబ్బాస్, నాగరాజు, రాంబాబు, గోపి, నాయక్, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొదటి వారం మొదటి రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగలాగా. గతంలో పెన్షన్లు అంటే 100లో 30 మందికో 40 మందికో వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. 3,000 ఉన్నటువంటి 2,000 ఉన్నటువంటి చేయడానికి 5 సంవత్సరాల పాటు 250 పెంచుకున్నటువంటి పరిస్థితులు. కానీ చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6,000 ఇచ్చేటువంటి అందించేటువంటి ఉంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పేదవారి కోసం చెప్పినటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్కన పెన్షన్తో పాటు కనీ విని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడి కోసం ఈరోజు దాదాపు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పంపించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఏ పిల్లవాడిని చదివిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈరోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారికి కావాల్సినటువంటి డబ్బులు అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులందరూ కూడా నిరంతరం పనిచేస్తాం. ఎవరికి
ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మా దృష్టికి తీసుకొని వస్తే అది వాటిని పరిష్కరించి మౌలిక వసతులతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ప్రతి ఒక్క అంశంలో కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ అంటే ఇప్పుడు అరిగిపోయినటువంటి క్యాసెట్. ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయింది. తన సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తన బండి కింద పెడినటువంటి మనిషిని తీసి పరామర్శించి అతనికి హాస్పిటల్ పంపించేటువంటి సంస్కృతి కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా పేదవారి పట్ల ఎటువంటి ఆలోచనతో ఉంటారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రజలు బూటకపు మాటలు నమ్మకండి. నిజమైనటువంటి నాయకత్వం, నిజమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రతి తల్లి ఆవేదనను గుర్తించి వారికి కావాల్సినటువంటి నిధుల్ని వాళ్ళ ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈరోజు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటా ఉన్నాం. 7వ డివిజన్లోని సాయి హోటల్ దగ్గర జరిగినటువంటి పింఛన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు పాల్గొనడం జరిగింది. ఆ రోజున ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో పింఛన్ల పెంపు కార్యక్రమం కానీ 1వ తారీఖే మధ్యాహ్నం కల్లా పింఛన్లు ఇవ్వాలని ఏదైతే ఆదేశించారో సచివాలయ సిబ్బందిని మేము దగ్గరుండి యాజ్ ఏ వార్డు కమిటీగా మేము దగ్గరుండి ప్రతి ఇంటికి పింఛన్ అందేటట్టు దగ్గరుండి చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలియజేశారు. ఈ దిశగా రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. డాక్టర్లకు రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం వైద్య సేవలు అందించిన సీనియర్ వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తెచ్చేలాగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. విషయాల్లో ఎందుకంటే డాక్టర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరికన్నా కూడా ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో ఎంతో సక్సెస్ఫుల్గా మీ ప్రొఫెషన్ లీడ్ తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఇట్స్ నాట్ ఏ న్యూ ఇయర్. ఇవాళ డాక్టర్స్ డే కాదు, గత మీరు అయినప్పటి నుంచి డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తానే ఉంటుంటారు. కానీ జీజీహెచ్లో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఐ జస్ట్ వాంట్ టు హోల్ హార్టెడ్లీ మీ అందరికి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ప్రొఫెషన్ మీకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పేదవారికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో నిరంతరం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉండదు, పేషెంట్ వాళ్ళు ట్రీట్ చేసేటువంటి విధానం సరిగ్గా ఉండదు, డాక్టర్స్తో అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఒక కమిట్మెంట్తో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు కూడా ఒక మంచి వేలో గవర్నమెంట్ హాస్పిటల్ పేరు తెచ్చేటువంటి విధంగా మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు చూస్తూ ఉన్న మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్విప్మెంట్ కూడా చాలా న్యూ ఎమర్జెన్సీ కొత్తవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేయాలంటే 100 కోట్ల హాస్పిటల్ పెడతా ఉన్నారు. కానీ ట్రీట్మెంట్లో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొత్త ఎక్విప్మెంట్తోనే మీరందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అనేక ట్రీట్మెంట్స్ గత సంవత్సరం నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఆంకాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేక డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయా అనేటువంటి ఆలోచన కూడా చేయరు. కానీ సో మెనీ పేషెంట్స్ ఇక్కడ నుంచి చాలా ఫ్రూట్ఫుల్గా వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇదంతా కూడా మీ అందరూ ఎంతమంది స్టాఫ్ పనిచేసినా ఎంతమంది పనిచేసినా డెడికేషన్ అంతా డాక్టర్స్ దగ్గర నుంచి ఉంటుంది. మీ ఫీడ్బ్యాకే ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి వస్తుంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరు కూడా చూసుంటారు. డాక్టర్స్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ కన్సర్న్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మీ అందరికి కూడా తెలుసు. ఆల్మోస్ట్ టీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్ఓసీస్ కానీ ఇట్లాంటి ఎప్పుడు లేనటువంటి విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ 12 నెలల్లోనే స్టేట్ గవర్నమెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం ఇవ్వగానే ఏదో డైరెక్ట్ డాక్టర్స్కి వస్తుందని కాదు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి పేషెంట్ కైనా చేయాలనేటువంటి ఆలోచన మీ అందరికి ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడమో లేకపోతే అతను బేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు హెల్ప్లెస్గా మారకుండా ఒక పక్కన మీకు ట్రీట్మెంట్ చేయాలని ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ ఫైనాన్షియల్ కానీ
మీరందరూ ప్రతి వాళ్ళు నాకు తెలిసి హౌస్ సర్జన్ దగ్గర నుంచి పీజీస్ దగ్గర నుంచి అసిస్టెంట్ హౌస్ అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఇదే టీం వర్క్ మనం కంటిన్యూ చేద్దాము. We'll rededicate ourselves on this particular day of Doctors' Day to serve the community, especially the poor man coming here. Under the fold of Government General Hospital, Guntur. That is my request and earnest plea to you all. We will rededicate ourselves again and again to serve the common man coming here. So that is my plea. So ikkada అవార్డు రాలేదనో లేదా ఇవ్వలేదనో అనుకోవద్దు. మనందరం ఒకటే. మీకు చెప్పాను 2 రీజన్స్ కమిటీ ఇలా ఒక సెలెక్ట్ చేసింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ 30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కో డిపార్ట్మెంట్లో 4 ఇచ్చిన 120 అవార్డ్స్ అవుతాయి. అలాగే శాంటిటీ కూడా దెబ్బతిని అందరికి ఇచ్చారు ఏముంది అన్నట్లు ఉండకూడదు. సో అందుకని ఒకవేళ పొరపాటున ఇక్కడ అవార్డు రాకపోతే వాళ్ళు పనిచేయట్లేదని కాదు, లేకపోతే వాళ్ళు రికగ్నైజ్ చేయలేదని కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.